Today I want to talk about the words of wisdom. Number 1, demand. Number 2, dream. Number 3, deny your deficiency. Number 4, do not bury your dry bones. Okay? 4 అంశాల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మనం టాక్ అబౌట్ 4 issues. Demand. Demand అనండి. Demand. Activating the supernatural on demand. దేవుని రాజ్యములో డిమాండ్ అప్పుడప్పుడు పనిచేస్తుంది, అన్ని వేళలా కూడా పనిచేస్తుంది. A demand is used in the kingdom to activate the supernatural. చాలాసార్లు మనకి బైబిల్లో అనేకమైన అద్భుతాలు ఉంటాయి. అరే, ఈ అద్భుతం జరిగితే బాగుండు, అద్భుత రీతిగా ఈ అప్పు తీరిపోతే బాగుండు, అద్భుత రీతిగా పాస్ అయిపోతే బాగుండు, అద్భుత రీతిగా ఈ ఉద్యోగం వస్తే బాగుండు, అద్భుత రీతిగా నాకు ఇలా జరిగితే బాగుండు. ఎంతమందికి అనిపిస్తుంది ఏదైనా అద్భుతం జరగాలి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ దిస్ మిరకల్? అద్భుత రీతిగా డిమాండ్. ఓకే, మిరకల్ కమ్స్ ఆన్ ఎ డిమాండ్. అనేకసార్లు మనం బైబిల్ చదువుతాం. బైబిల్ చదివినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఏదైనా వచనం మనకి నచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే, ప్రభువా ఇది నా జీవితంలో నెరవేర్చవా, ఇది కొంచెం జరిగిస్తావా, దీన్ని ఏమన్నా పనిలో పెడతావా ఈ వాక్యాన్ని? ఓకే, అప్పటికప్పుడు డిమాండ్ చేయాలి. ఓకే, యూ నీడ్ టు డిమాండ్ సమ్ స్టఫ్. చూద్దాం మత్తయి సువార్త 14:22 నుంచి ఫ్రమ్ 14:22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆగండి, ఇది యేసయ్యకు సాధ్యము. 25వ వచనంలో యేసయ్య ఏం చేస్తున్నారు? ఇక్కడ యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వస్తున్నారు. పక్కన చెప్పండి, యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారని చెప్పండి. జీసస్ ఈజ్ వాకింగ్ ఆన్ ద వాటర్. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు సముద్రంలో ఒడ్డుకి వెళ్ళడానికి. అప్పుడు యేసు ప్రభు వారు నడుచుకుంటూ వారి వద్దకు వస్తున్నారు సముద్రం మీద. చదవం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఇక్కడ అద్భుతం చూసినప్పుడు 12 మంది శిష్యులు యేసు ప్రభు నడుస్తున్నారే నీళ్ళ మీద అని తప్పలు కొట్టుకున్నారు. అరే అరే అరే, మనం భలే వెంబడెత్తున్నాం, మనం మంచి నాయకుడు దొరికాడు అనుకుంటున్నారు. కానీ పేతురు భయ్య అలా కాదు. పేతురు జ్ఞానము కలిగిన వాడు. ఎవరంట? జ్ఞానం కలిగిన వాడు. అందుకనే నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమన్నారు? తల్లిదండ్రులు వచ్చి ఏమంటారు తెలుసా? మా అబ్బాయికి జ్ఞానం కావాలండి, ప్రేయర్ చేయండి అంటారు. సరే, ఏంటి, వాట్ ఈస్ దిస్ విజ్డమ్? యేసు ప్రభు వారి దగ్గరికి తూర్పు దేశం నుంచి 3 వస్తారు. ఒకళ్ళు సాంబ్రాణి, బోళము, బంగారము. ఎవరు ఈ 3 ఏమంటారు? జ్ఞానులు అంటారు. ఎందుకని జ్ఞానులు అంటారు? వై? వాళ్ళ దగ్గర వాక్యం ఉంది, బైబిల్ ఉంది. బైబిల్లో రాసి ఉంది యేసు ప్రభు వారు పలానా టైంలో పుడతారు అని. అయితే ఇప్పుడు వారికి పుట్టారా లేదా, ఎక్కడ పుట్టారు, ఏంటి అని టెన్షన్గా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారు? తండ్రి, నీ కుమారుడు పుట్టినప్పుడు మాకు ఒక అద్భుతము చూపించు. ఏమన్నారు? షో అస్ ఎ మిరకల్. ఈ 3 ఏమన్నారంట? బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు, ప్రభు ఎక్కడ పుట్టారో ఏంది, ఎక్కడో పుట్టుంటాడులే అని మీరు అందరూ అనుకుంటారు. ఎప్పుడో వస్తాడులే, రాకడా, ఇప్పుడు కొంతమంది రేపు, కొంతమంది ఎల్లుండ. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ జీసస్ కమింగ్. అయితే ఈ జ్ఞానులు దేవుడిని ఒక అద్భుతం అడిగారంట, ఒక సూచక్రియ చూపించు. షో అస్ ఎ మిరకల్. ఆన్ డిమాండ్ అనండి, ఆన్ డిమాండ్. దే డిమాండెడ్ గాడ్. అప్పుడు ఏమైందో తెలుసా మీకు? వాళ్ళకి ఏం కనపడ్డది? నక్షత్రం. ఆ నక్షత్రం తీసుకెళ్ళి మరి హేరోదు ఇంటికి వెళ్ళినప్పుడు ఆగిపోయింది నక్షత్రం. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ నక్షత్రం వెళ్ళి ఆ పశువుల పాక మీద. యు సీ దట్ నౌ? అదే వీళ్ళు డిమాండ్ చేయకపోతే వచ్చేది. ఇక్కడ యేసు ప్రభువు నడుస్తున్నారు, కానీ ఇక్కడ పేతురు ఏమన్నాడు? పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అప్పుడు యేసయ్య అన్నాడు, నీకు అంత సీన్ లేదు, అద్భుతం నువ్వు జరగాల. నో, నీకు అంత సీన్ లేదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు ఇంకా ప్రార్థనలో బలపడలేదు, నీకు ఇంకా కొంచెం పిరికితనం ఉంది, దుడుకుతనం ఉంది, నీకు ఆవేశం ఎక్కువ, నీకు వీక్నెస్లు అన్నీ ఉన్నాయి. ఓకే, నువ్వు వీక్నెస్లు ఉన్నాయి, యు ఆర్ ఎ సిన్నర్, వికెట్ బాయ్, గో అన్నాడా? నువ్వు పాపివి,
నువ్వు ఇంకా పరిశుద్ధంగా అవ్వలేదు, నీకు ఇంకా బలహీనతలు ఉన్నాయి, నీకు ఇంకా ఇగో ఈ వీక్నెస్లు అన్నీ పోలేదు నీకు, నువ్వు ఇంకా బాగా ప్రేయర్ చేసుకొని ఫాస్టింగ్లు చేసుకొని అప్పుడు రా. పోనీ ట్రైనింగ్ కావాలన్నాడా? ఏమన్నాడు చూడండి 29. ఆయన రమ్మనగానే ఎంత టైం పట్టిందంట? 1 గంట ట్రైనింగ్ ఇచ్చాడా? ఎలా అడిగేయాలా, ఏం చేయాలా? డిడ్ హి షో ఎనీథింగ్? ఇమ్మీడియట్లీ God wants to activate supernatural on demand immediately. You don't need any special qualification. నీవు గనక ప్రభువా ఒక అద్భుతం నా జీవితంలో చేయమని అడిగితే దేవుడు వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. You see that? God wants to do miracles immediately and quickly. ఒకసారి ఆలస్యం చేయొచ్చు కానీ చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే దేవుని హృదయ ప్రకారము వెంటనే చేస్తున్నాడా లేదా? ఎందుకు జీవితంలో అద్భుతాలు జరగట్లేదు అంటే పక్కన చెప్పండి, డిమాండ్ చేయక అనండి. You're not demanding that to happen in my life. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు బహుగా ఆస్వాదించబడతాయి. రేపటి నుంచి నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడల్లా చదివేసి కాసేపు ప్రభు చేస్తావా చేయవా, డిమాండ్ అనండి. డిమాండ్, రీడ్ ఎ స్క్రిప్చర్ అండ్ డిమాండ్. దేవుడు ఏమంటాడు? నీకు ఇంకా బలహీనత పోలేదు, నీకు 70 ఏళ్ళు, నీకు 60 ఏళ్ళు, చిన్నోడు పెద్దోడు, ఏమని అంటాడా? ఏమీ లేదు. సరే, పేతురు మధ్యలో గాలి వచ్చి మునిగిపోతున్నా ఏం చేశాడు? సావు అన్నాడా? లేకో మళ్ళన్నాడు అన్నాడు. వెన్ యూ డిమాండ్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గాడ్ టు స్టార్ట్ ద సూపర్ న్యాచురల్ అండ్ ఫినిష్ ద సూపర్ న్యాచురల్. నువ్వు డిమాండ్ చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని ఆరంభించి నువ్వు ఫెయిల్ అయిపోయినా ఆయన ఘనముగా ముగిస్తాడు. సంబడి సే డిమాండ్. ఎవరైతే ఇలాగంటారో వాళ్ళని ఏమంటాడు? నాకు నీలంటోడే కావాలా, నువ్వే బండ. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. Expecting the supernatural from the word by reading it is the foundation of the ministry of the gospel of Jesus Christ. అందుకనే పేతురు ఏమంటాడు? నువ్వు నా బండ, నీ మీద ఏం కడతాను? సంఘం. ఎవరైతే అద్భుతము జరగాలని నేను వేసే కలవాలా, ఏదో ఒకటి చేయి ప్రభువా అని ఆ ముగ్గురు అడిగినప్పుడు ఆ ముగ్గురికి ఏం చూపించాడు దేవుడు? అద్భుతం. అందుకని అద్భుతము వారు డిమాండ్ చేసి అద్భుతాన్ని చూసినందుకు వాళ్ళని ఏమన్నారు? ఈరోజు ఎవరైతే ఒక అద్భుతం అడుగుతారో దేవుడు మిమ్మల్ని జ్ఞానులు అంటున్నాడు. ఇంకొక మాట, మీరే పునాది అంటున్నాడు. God loves if you demand the supernatural. ఇజ్రాయెల్లో ఎవరో డిమాండ్ చేయలే, మర్చిపోయారు. అద్భుతం చేస్తే ఎందుకు చేసావు సబ్బాత్ దినాన్న? See that? What happened to these people? Losing the thirst for the supernatural. Demand. 2వ రాజులు 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. 2 Kings chapter 4 verse 1 to 7. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీ డిమాండ్తో తన జీవిత కాల బానిసత్వము నుండి, అప్పుల నుండి, మరణకరమైనటువంటి బంధకాల నుండి విడిపించుకుంది. ఏం చేసింది? ప్రవక్తను చూసి డిమాండ్. నాకు తెలియదు, విడిపించు. ఎలీషా అన్ని విడిపించేగా నువ్వు నీ పిల్లలు దీంతో బిజినెస్ పెట్టుకొని బతకం. ఆన్ డిమాండ్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ పీపుల్ టు డిమాండ్ హెమ్. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ డిమాండ్ కొరకు వేచి ఉంటున్నాడు అనండి. గాడ్ ఈజ్ వెయిటింగ్. ఎంత సప్లై అయినా రెడీగా ఉంది. అన్ని గిన్నెలు పట్టుకొచ్చేశారు. అంటే ఎంత డిమాండ్, ఎన్ని గిన్నెలు అడిగితే అన్ని గిన్నెల నిండా నింపుతున్నాడు. డిమాండ్ అనండి. డిమాండ్. యు సీ దాట్? అద్భుతము డిమాండ్, ఆశ్చర్యకార్యానికి డిమాండ్, అప్పులు పోవడానికి కూడా ఏం చేయాలి? దేవుణ్ణి డిమాండ్. పిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు. నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నా పిల్లల భవిష్యత్తు కావాలా? నా పిల్లలు బాగుపడాలా? ఏం చేయాలా? డిమాండ్. గాడ్ ఈజ్ వెయిటింగ్, నాట్ ఎ ప్రేయర్. డిమాండ్ అనండి. డిమాండ్. ఒకవేళ నీ చిత్తమైతే చేయాలన్న అడిగినా ఆయన చేస్తాడు. ఏమంటాడు? కుష్టివాకు వచ్చి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచండి ఏమంటున్నాడు? ఏసే ఏమన్నాడు? నా చిత్తమే.
He likes demand. Demanding is the will of God. Should understand that demanding is the will of God. ప్రకటన 22:17, Revelation 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వాని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. జీవజలము అనండి అంటే ఏంటి? ఏ విషయం పని చేయట్లేదో, అప్పుల, రోగాల, కష్టాల, బాధల, ఉద్యోగమా, అవివాహమా, పిల్లల, అత్తగారా, ఏంటి, వాట్ ఈస్ డెడ్, ఏది మృతమై ఉంది, దాన్ని జీవింప చేయడానికి నీవు నా జీవజలాల కొరకు దప్పికుంటే చాలు. యువర్ థర్స్ట్ ఈజ్ అ డిమాండ్ ఫర్ మీ టు సప్లై లివింగ్ వాటర్స్. నీ దాహము నా మీద డిమాండ్ పెడతాది. నేనేం చేస్తాను? నీకు జీవజలాలను ఉచితముగా ఇస్తాను. ఫ్రీ డిమాండ్. గాడ్ ఈస్ గివింగ్ థర్స్టీ. దాహము అనండి. జీవజలము అంటే ఏంటి? నీ సమస్యలన్నీ, కష్టాలన్నిటిని తీసివేసి నీకు అనుకూలంగా చేసేది జీవ జలము. ఎందుకు జరగటం లేదు అంటే డిమాండ్. పీపుల్ ఆర్ నాట్ డిమాండింగ్. అందుకే నీకు అనారోగ్యం ఉన్న స్వస్థత వాక్యాలు తీసుకో, అప్పుల సమృద్ధి వాక్యాలు తీసుకో, వివాహం వాక్యం తీసుకో. రెబెక్క, అవునా, ఇస్సాకు ఎలా పెళ్లి చేసుకున్నాడు, అవునా, అబ్రహాం ఎలా ప్రార్థించాడు, ఇవన్నీ చదవాలా. రీడ్ దిస్ థింగ్స్. చదివి ప్రభు నాకు కూడా ఇలా దూత వెళ్ళి తీసుకురావాలి నాయన. ఏంది ఆలస్యం? డిమాండ్. డిమాండ్ అనండి. డిమాండ్. వెన్ యూ డిమాండ్, స్టఫ్ విల్ హ్యాపెన్. ఎంతమంది ఈరోజు నాకు ఈ స్వస్థత జరగాల ఈ మందిరంలో అని డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ, గాడ్స్ హ్యాండ్ ఈజ్ హియర్. అద్భుతము అని ఇప్పుడు డిమాండ్. ఇక్కడ ఒక అభిషేకం ఉంది. ఏముంది ఇక్కడ? అభిషేకం. దర్ ఇస్ ఎన్ అనాయింటింగ్ హియర్. దేవుడు నువ్వేం డిమాండ్ చేస్తున్నావో ఈరోజు ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్న రిపోర్ట్లు చూపించుకుంటే కొన్ని 100 మందికి నార్మల్ వస్తాయి. నా అప్పులు తీ ప్రభువా, నా పిల్లల భవిష్యత్తు. డిమాండ్ అనండి. డిమాండ్. గాడ్ ఈస్ టెల్లింగ్ జస్ట్ డిమాండ్. నీకే బలహీనత ఉన్నా సరే నువ్వు బాగుపడు, నువ్వు ఎలా చేయంటున్నాడా? డిమాండ్ చేయమంటున్నాడా? డిమాండ్ విల్ బి సప్లైడ్. పక్కన చెప్పండి, నీ డిమాండ్ ఈరోజు సప్లైగా మారునుగా కానండి. గాడ్ ఈజ్ విల్లింగ్ టు సప్లై ఎవ్రీ డిమాండ్. నీవు అడిగే ప్రతి దాన్ని దేవుడు చేస్తాను సిద్ధంగా. దెర్ ఇస్ అన్ అనాయింటింగ్ హియర్. నెంబర్ 1 ఈజ్ డిమాండ్. నెంబర్ 2 ఈజ్ డ్రీమ్. డ్రీమ్ అంటే ఏం తెలుసు? డ్రీమ్ అంటే ఏంటి? కళ, దర్శనం, ఆశ, హృదయవాంఛ. బైబిల్ అనేది ఇట్ ఇస్ ఎ డ్రీమ్ బుక్. అది ఆశగా పెట్టుకుంటే దట్స్ ఎ డ్రీమ్. ఒక్కోసారి దేవుడే ఇస్తాడు, ఒకసారి నువ్వు తీసుకొని ఇది నాకు జరగాల, ఇది నా డ్రీమ్, ఈ వాక్యం నెరవేరాలా, అదేంటది? నీ డ్రీమ్. ఎంతమందికి ఏదైనా ఒక వాక్యం నెరవేరాలని ఆశ పెట్టుకున్నాను? చాలా వాగ్దానాలు ఇచ్చాను కదా, అదేంటో తెలుసా? పక్కన చెప్పండి, ఆ వాగ్దానం నీ డ్రీమ్ అనండి. దట్స్ యువర్ డ్రీమ్. పరలోకంలో నీ బుక్ మీద రాయబడి ఉంటుంది, ఈమె ఇది కోరుకుంది అని తెలుసా? అట్స్ రిటన్. డ్రీమ్. 1 is డిమాండ్. 2 is డ్రీమ్. వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎ డ్రీమ్? ఏంటి ఈ కళ యొక్క ప్రత్యేకత? ఏముంది కళలో? పక్కన అనండి, వాట్ ఈజ్ ఇన్ ఎ డ్రీమ్ అనండి. మెయిన్ చెప్పండి, మాకు తిరిగి దెర్ ఈస్ టూ మచ్ ఇన్ ఎ డ్రీమ్ అనండి. దెర్ ఈస్ టూ మచ్ ఇన్ ఎ డ్రీమ్ అనండి. డోంట్ టేక్ ఎ డ్రీమ్ ఈజీ. ఇఫ్ సంబడి ఈజ్ డ్రీమింగ్, డోంట్ టేక్ ఇట్ ఈజీ. పక్కన చెప్పండి, నా డ్రీమ్ని ఈజీగా తీసుకోవద్దనండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, డోంట్ టేక్ ఇట్ ఈజీ. చూద్దాం. యోసేపు కలగంటావా నువ్వు? మేము అందరం నీకు మొక్కుతావా? చెప్తా. ఎందులో వేస్తావా? ఎందులో వేసేసారు? గోతులు వేసేసారు. ఏం చేశాడు యోసేపు? బయటకు వచ్చేసాడు. ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. అలా కాదు, ఈయనేం చేద్దాం? అమ్మేద్దాం. ఎలాగ అమ్మేద్దాం? బానిసగా అమ్మేశారు. ఏమైపోయాడు? మేనేజర్ అయిపోయాడు. దే మేడ్ హిమ్ ఎ స్లేవ్. హీ బికేమ్ ద జనరల్ మేనేజర్. ఏ డ్రీమ్ ఈజ్ డేంజరస్ చా అని వాడి మీద నిందలేసి ఏం చేశారు? జైల్లో వేసేశారు. ఏం చేశారు? జైల్లో వేసేశారు. కానీ యోసేపుకి ఒక డ్రీమ్ ఉంది అని చెప్పండి పక్కన వాళ్ళకి. యోసేపుకి ఒక దర్శనం ఉంది అనండి. యోసేపుకి ఒక వాగ్దానం ఉంది అనండి. వాగ్దానం ఉన్నవాడితో పెట్టుకోక అనండి. వాట్ డిడ్ దే డూ? లాస్ట్కి ఏం చేశారు? ఇలా కాదని చెప్పి ఏం చేశారని చాలాసార్లు వేసేశారు. ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. దే పుట్ హిమ్ ఇన్ ఎ ప్రిజన్. ద ప్రిజనర్ బికేమ్ ఎ కింగ్. టుడే ఇఫ్ యూ గాట్ ఎ డ్రీమ్, నేనేది ఆపలేదు. ఎ డ్రీమర్ ఈజ్ అన్స్టాపబుల్. ఎ డ్రీమర్ ఈజ్ అన్స్టాపబుల్. పక్కనతో చెప్పండి, దర్శనం కలిగిన వాడిని ఎవరో ఆపలేరు అనండి. దర్శనం కలిగిన వాళ్ళకి అన్ని సమకూడి వాడి గురి వద్దకు చేరుస్తాయంట. ఫర్ ఎ డ్రీమర్ ఆల్ థింగ్స్ విల్ వర్క్అవుట్ టు పుష్ యు ఇంటు యువర్ డెస్టినేషన్. ఒక దర్శనం కలిగిన వారికి నీకు ఇప్పుడున్న బాధలు, కష్టాలు, రోగాలు, అప్పులు అన్నీ కలిపి నిన్ను గురి వద్దకు చేరుస్తాయి. ఇప్పుడు చెప్పండి, దర్శనాలు ఎన్ని ఉన్నాయి? అన్నీ అందులోనే ఉన్నాయి. ఎ డ్రీమర్ ఇస్ డేంజరస్. ఇప్పుడు చెప్పండి, దర్శనం నీతో ఏమైనా పెట్టుకోవచ్చా? నీ కష్టాలు కూడా నిన్ను అందుకు తూసేస్తాయి. ఇప్పుడు మీద పెట్ బయటకు వచ్చేసాడు. బానిసగా చేశారు. ఏమైపోయాడు? నాయకుడు అయిపోయాడు. జైలు వేశారు. ఏమైపోయాడు? రాజు చేతిలో జైలు ఉంటుందా? జైలు చేతిలో రాజు ఉంటుందా? బీ ఎ డ్రీమర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
వెయిట్, యువర్ డ్రీమ్ ఈజ్ పవర్ఫుల్. ఆలస్యం జరుగుతుందేమో, ఇట్ విల్ పాస్ త్రూ డిలే. పక్కన చెప్పండి, యువర్ డ్రీమ్ విల్ పాస్ త్రూ డిలే అనండి. డోంట్ డినై యువర్ డ్రీమ్ ఇన్ డిలే. నీ ఆలస్యములో ఆ దర్శనాన్ని కొట్టేయొద్దు. నీ ఆలస్యము గుండా దూసుకుపోతుంది ఈ దర్శనము. యువర్ డ్రీమ్ విల్ పాస్ త్రూ ద డిలే. డోంట్ టేక్ ద డ్రీమ్ ఈజీ. జోసెఫ్ ఈజ్ అ డ్రీమర్ and God blessed him. And God blessed him. పక్కనతో చెప్పండి, డోంట్ మెస్ విత్ ద డ్రీమర్ అన్నాడు. మోసెస్ వాజ్ అ డ్రీమర్. మోషేకి ఒక దర్శనం ఉందంట, వాళ్ళ అమ్మ చెప్పింది, విడిపించాలా. ఆ 4 ఏళ్ళు అదే దర్శనాన్ని పెట్టుకొని 40 ఏళ్ళ వయసు వచ్చింది. ఎవడో కొట్టేశాడు, చచ్చిపోయాడు. నీకు ఇంత సీన్ ఉందా, చంపేయండి రా అన్నాడు. ఏం చేశారు? పారిపోయాడు. ఈ ర్యాన్ అవే. అయిపోయింది అనుకున్నాడు. నో 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 నో, గాడ్ విల్ నెవర్ అలౌ ఎ డ్రీమ్ టు డై. ఏమైంది? మళ్ళా 40 ఏళ్ళకి దేవుడు మళ్ళా ఆయనకు పంపించాడు. అప్పుడు 80 ఏళ్ళు అయిపోయింది. ఫరో పెట్టుకున్నాడు. ఏం చేస్తావు? చంపేద్దాం అనుకున్నాడు. ఏమైపోయాడు ఫరో? అతని సైన్యము ఎర్ర సముద్రం మునిగిపోయారు. మెజిషియన్స్ ఎన్కౌంటర్ చేశారు. ఏమైపోయారు? బొబ్బలు వచ్చేసే వాళ్ళకి. మాంత్రికులు, నువ్వు చేసే మేము చేస్తాను అనుకున్నాను. నో నో నో, దే గాట్ దిస్ థింగ్స్. ఐగుప్తీలు పెట్టుకున్నారు. తెగుళ్ళు ఏమొచ్చేసే వాళ్ళకి? తెగుళ్ళు అనండి. తెగుళ్ళు వచ్చేసాయి. ప్రజలందరూ ఇసుక్కున్నారు. ఏళ్ళేంటి ఎందుకు వచ్చారు అనుకున్నారు. బంగారం పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? వెండి బంగారాలు పోగొట్టుకున్నారు. మోషే తన దర్శనాన్ని నెరవేర్చుకున్నాడు. జస్ట్ ఎ డ్రీమర్, ఎ చైల్డ్ డ్రీమర్ బికేమ్ ఎ కింగ్, ఎ లీడర్ ఆఫ్ పవర్ఫుల్ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్. ఎ డ్రీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందరూ చెప్పండి, మోషే ఈజ్ ఎ డ్రీమర్, జోసెఫ్ ఈజ్ ఎ డ్రీమర్, ఐ యామ్ ఎ డ్రీమర్. బిగ్ డ్రీమ్స్, బిగ్ గాడ్ లైక్స్ బిగ్ డ్రీమ్స్. పక్కనతో చెప్పండి, గొప్ప దేవుడు గొప్ప దర్శనాలు కోరుకుంటాడు అనండి. గొప్ప దేవుడు గొప్ప వాగ్దానాలు నెరవేరుస్తాడు అనండి. God wants you to do big things. Dream something about the city, state and nation. Dream. It will come to pass. ఈరోజు నేను మెంటలోడు అనొచ్చేమో, రేపొద్దున ఆడికి మెంటలు అవుతుంది. ఫరో అనుకోవచ్చు, ఏం దీనికి మెంటలెక్కిందా? 400 సంవత్సరాల నుంచి మేమంతా రాజులు మహామహులు అయిపోయాం. చిడిపిస్తాడా ఒక కర్ర వేసుకొని? అదే కర్రతో ఎడగొట్టాడు, ఆడేమో మునిగిపోయాడు. ఏ డ్రీమర్ స్టిక్ ఈజ్ డేంజరస్. ఏ డ్రీమర్స్ వీక్నెస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దర్శనము కలిగిన వాని బలహీనత చాలా బలం కలిగినదని చెప్పండి. ద బైబిల్ సేస్ దట్ గాడ్స్ ఫులిష్నెస్ ఈజ్ వైజర్ దెన్ అవర్ విజ్డమ్. దేవుని వెరితనం అంట మనం జ్ఞానము కంటే గొప్పదంట. నీ బలహీనతల్ని, నీ కష్టాలని, నేను అవమానపరిచిన వాళ్ళని అందరినీ దూసుకొని వెళ్ళిపోవాలంటే సహోదరుడా, నీ దర్శనాన్ని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టు యువర్ విజన్ అండ్ గో ఫార్త్. డ్రీమర్స్ ఆర్ డేంజరస్. డ్రీమ్స్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. డ్రీమర్స్ ఆర్ డేంజరస్. అందుకే అంటాడు, నా ప్రజలు దర్శనము లేక నశించిపోతున్నారు. వేర్ దర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. యూ కెన్ నెవర్ లివ్ వితౌట్ ఎ డ్రీమ్. ఇట్స్ ఇల్లీగల్. And illegal people will be arrested by the devil. Not having a dream is illegal in the kingdom of darkness. They are eligible to arrest an idle person. If you don't have a dream, the devil will take over. వాడు తిరుగుతూ ఉంటాడంట, ఖాళీగా ఊడుకుని చూసి ఏం చేస్తాడంట, మరియేడు చెడ్డవాటిని పట్టుకొచ్చి ఏం చేస్తాడంట, ఆక్రమించుకుంటాడంట. అదే నీకు దర్శనం ఉందనుకో, దోతలో దేవుడు నిన్ను వాడుకొని దాన్ని నెరవేరుస్తాయంట. ఒక తల్లి ప్రవచించినటువంటి మాటలకి ఒక బాలుడు గొప్ప దర్శనకారుడైపోయాడు. అండ్ హీ బికేమ్ ఎ మైటీ రిడీమర్. ఎంత విడిపించాడంటే ఏం పాట పాడారో తెలుసా? ఈ రోజు నుంచి మిమ్మల్ని వెంబడించినటువంటి ఆ శత్రువులు ఇక మీ జన్మలో మీరు చూడరు. ఏ డ్రీమ్ కెన్ కంప్లీట్లీ టెర్మినేట్ జనరేషన్స్ ఆఫ్ ఎనిమీస్. ఒక దర్శనము నీ తరాల పాటు ఉండేటువంటి శత్రువుల్ని ఒక్క దెబ్బతో తీసివేస్తుందంట. ఎ డ్రీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. వాట్ హ్యాపన్స్ వెన్ యూ డ్రీమ్? నీవు దేన్నైనా వాగ్దానము తీసుకొని దర్శనంగా చేసుకుంటే ఏమవుతుంది? వెన్ ఎవర్ యూ టేక్ ఎ వర్డ్ అండ్ డ్రీమ్ అబౌట్ ఇట్, గాడ్ బికమ్స్ యువర్ పార్ట్నర్. ఎప్పుడైనా ఒక దర్శనము తీసుకొని ఇది నాలో నెరవేరాలనుకుంటావా, దేవుడు అంటాడు మన ఇద్దరం కలిపి నెరవేరుద్దాం అంటాడు. గాడ్ బికమ్స్ యువర్ పార్ట్నర్. ఎనీ వర్డ్ దట్ యూ టేక్ అండ్ డ్రీమ్, గాడ్ బికమ్స్ యువర్ పార్ట్నర్. యూ కెనాట్ లివ్ ఎ నార్మల్ లైఫ్. నీవు సాధారణంగా జీవించకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరి స్వరూపంలో చేయబడ్డావు? దేవుని స్వరూపం. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ లివ్ ఎ నార్మల్ లైఫ్. గాడ్ కెన్ డూ బిగ్ థింగ్స్. గాడ్ ఈజ్ సేయింగ్ దెర్ ఇస్ అన్ అనాయింటింగ్. డిమాండ్ చేయండి. నాకు ఇంకా పెళ్ళి అవ్వాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు సొంత ఇల్లు కావాలా, ఎంత రేటు పెరిగిపోయినా నాకు సొంత స్థలము కావాలా, నేను ఫారెన్ వెళ్ళాలా, నాకు చదువుకోవడానికి డబ్బులు కావాలా. డిమాండ్. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ డిమాండ్.
నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, పేతురు నీవు యేసువైతే నేను నడవాలన్న వెంటనే రా పేతురు అన్నావు. ఇదిగో కుష్ఠరోగి, నీకు స్వస్థపరచడం ఇష్టం ఉందా? నాకు ఇష్టమే ప్రభువా, నీ చిత్త మీద స్వస్థపరచు. ఎస్, స్వస్థపరుస్తా. ఇమ్మీడియట్లీ అదే గడియలో లార్డ్ సప్లై ద డిమాండ్. ఈరోజు ఎవరెవరైతే అడుగుతున్నారో, ఎస్ లార్డ్, నీ స్వస్థతను సప్లై చేయి, నీ శాంతిని సప్లై చేయి, నీ సమృద్ధిని సప్లై చేయి, వారికి కావలసినటువంటి భార్యని, భర్తని సప్లై చేయి, గృహాన్ని సప్లై చేయి, ఉద్యోగాన్ని సప్లై చేయి, శాంతిని దయచేయి, మారు మనస్సు దయచేయి, దుర్వ్యసనాలను తీసేయి, శాంతిని, పీస్ లార్డ్, సప్లై 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 ఇన్ జీసస్ నేమ్, సప్లై ఇన్ జీసస్ నేమ్, సప్లై లార్డ్ జీసస్, సప్లై bridegrooms, brides, houses, finances, peace, supply in Jesus mighty name. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.